మొన్న ఒక ఆర్టిస్ట్ తోటి వైసీపీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఆల్రెడీ ఆ ఆర్టిస్ట్ని సోషల్ మీడియాలో మామూలుగా కాదు, వన్ బై వన్ మార్చి తమదైన స్టైల్లో గట్టిగా మింగుతూ ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లస్ సోషల్ మీడియా నెటిజన్స్. అయితే తాజాగా అక్క ఎపిసోడ్ 2 రిలీజ్ చేసింది. ఏమంటుంది, ఇప్పుడు వస్తున్న అన్ని కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అప్పట్లో ఎంఓయూ కూర్చుకున్న సంస్థలే వస్తున్నాయి. ఆఖరికి మోడీ గారిని కూడా మాకు టైప్ లేకపోయినా మేము రాష్ట్రానికి రప్పించినప్పుడు మేము క్లియర్గా చెప్పాం, మీకు మాకు సంబంధం లేదు, కానీ మాకు మా రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హోదా కావాలి, దానికోసం మేము ఫైట్ చేస్తున్నామని జగన్ గారు మోడీ గారి మొహాన్ని చెప్పేశాడంట. ఈ ఎలివేషన్స్ మనం వేయాలంటే మన వల్ల కాదు, కానీ అది ఒక్క పేటీఎం కూలోళ్ళు మాత్రమే వేయగలుగుతారు. అవేమంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టెన్యూర్లో 2 ఏళ్ళు అసలు లేదంట, 3 ఏళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పనిచేసి రాష్ట్రానికి ఇండస్ట్రీలు బాట పట్టించారంట. సరే, నేను మాట్లాడితే ఏం బాగుంటుంది, కానీ కొత్త పేటీఎం ఆర్టిస్టు ఇప్పుడిప్పుడే పాపం అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఆ అడుగులు ఇంకా ముందుకు వేయాలంటే పాపం అక్క కూడా బాగా ట్రైనింగ్ అయ్యి షార్ప్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ వేద్దాం. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే నా వీడియోకి హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసేటువంటి ఆ వీడియోని ఒకసారి మనం చూద్దామా? మామూలుగా ఉండదు అసలు, మొత్తం సోషల్ మీడియాని అక్క షేక్ చేస్తుంది. ఓకేనా, చూడండి. 5 ఇయర్స్ టైం ఇచ్చాము, ఏమి చేయలేకపోయారు వాళ్ళు. ఈ రోజున వైసీపీని మీరు ఎప్పుడు కూడా 5 ఇయర్స్ టెన్యూర్ అని చెప్పి మాట్లాడతాను కూడా ఉండదండి. 2 ఇయర్స్ కరోనాతో అందరం ఫేస్ చేసిందే కదా. 2 ఇయర్స్ 3 ఇయర్స్లో ఆయన ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇంప్లిమెంటేషన్స్ మొత్తం కూడా ఆయన సమ్మిట్లో తీసుకొచ్చినవే కదా, ఎంఓయూలో ఉన్నవే కదా. ఇంకా స్పెషల్గా దావోస్లో ఏం తీసుకొచ్చారండి, జూమ్ మీటింగ్లో ఏం తీసుకొచ్చారు చూపించండి. మాట అంటాం కాదు కదా, జూమ్ మీటింగ్లో ఏది మీరు ఓకే చేశారో, ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడో చూపించండి. రాష్ట్రానికి అంబానీ వచ్చినా, అదానీ వచ్చినా, ఆఖరికి మోడీ గారు సంబంధం లేని, మరి మేమేం ఎలియన్స్లో లేం కదా, ఆయన మోడీ గారు వచ్చారు, ఎవరైనా సరే రప్పించగలిగారు కదా జగన్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం బహిరంగంగా సభలో మాకు మీకు ఎటువంటి రిలేషన్స్ ఉండవు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అనేది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో, అక్క మాట్లాడుతుంటే అక్క మాట్లాడుతుంటే వెనక నుంచి కుక్క పిల్ల ఒకటి అరుస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుందా కుక్క పిల్ల అంటే, అక్క మనం పేటీఎం కుక్కలమేనా అక్క, ఎందుకక్క మనకంత బిల్డప్, అంత అవసరం ఏందక్క, ఇంత భారీ ఎలివేషన్స్ వేయాలా, మనకిచ్చే 5 రూపాయల డబ్బుల కోసం ఇంత పెద్ద భారీ ఎలివేషన్స్ వేయాలా. అక్క ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 ఇయర్స్ టెన్యూర్లో 2 ఏళ్ళు అసలు కరోనా పాండమిక్ వల్ల పోయింది. ఇక మిగిలినటువంటి 3 ఏళ్ళు, ఆ 3 ఏళ్లలో ఎన్ని కంపెనీలతోటి మీరు ఎంఓయూలు గుర్చుకున్నారు, ఏ కంపెనీని ఎంఓయూ గుర్చుకొని మీరు కార్యరూపం దాల్చారు. ఈరోజు మేమేమంటున్నామంటే, అక్క ఇది కాదు కానీ అక్క దయచేసి మీరు ఒక చిన్న పని చేయమని అక్క మీ జగన్మోహన్ రెడ్డి గారితో. ఇంకా రేపు రాష్ట్రంలో చాలా కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి మీరు ఒక బుక్లెట్ ప్రింట్ చేసేయండి. ఏ కంపెనీతోటి మీరు ఎంఓయూ గుర్చుకున్నారు, ఏ కంపెనీతోటి మీరు టైప్ అయ్యారు, ఏ కంపెనీని మీరు అప్రోచ్ అయ్యారు, మీరు అప్రోచ్ అయిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీలు ఆసక్తి చూపించాయి అనేటువంటిది ఒక చిన్న బుక్లెట్ తయారు చేసి, దయచేసి ఆ బుక్లెట్ను దాన్ని రిలీజ్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్లారిటీ ఏడిసి వచ్చింది. ఎట్లా ఉందంటే, ఇప్పుడు చెప్పిన ఏదైనా ఒక కొత్త షాప్ ఓపెన్ చేసుకుంటుంటే ఆ షాపు కానీ లేకపోతే ఇల్లు కానీ ఓపెనింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళు వెళ్ళి చప్పట్లు కొడుతుంటారు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చిన దాకా పోకుండా అలా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైనా ఒక కొత్త కంపెనీ వస్తే మొత్తం పేటీఎం కూలోళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి, అది మా అన్నయ్య తెచ్చాడు, అది మా అన్నతో కలిసి ఫోటోలు దిగారు, అది మా అన్నయ్య ఎంఓయూ గురిచ్చాడు, మా అన్న తన కష్టార్జితం వల్ల అదే కంపెనీ రాష్ట్రానికి వచ్చేసింది. అందుకని ఏం చెప్తుందంటే, దయచేసి ఒక బుక్లెట్ రిలీజ్ చేయండి. ఓ బుక్లెట్ ప్రింట్ కొట్టేసి మా అమర్నాథ్ ఐటీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు దాకా అమర్నాథ్ అంటే ఒక వరస్ట్ ఐటీ మినిస్టర్ అని చెప్పి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద వరస్ట్ ఐటీ మినిస్టర్ ఆయన. ఇండస్ట్రీలు బెటర్ అయ్యా, ఇండస్ట్రీలు ఏందయ్యా అంటే అప్పడాలు, నూడిల్స్, మామిడి తాండ్రా లాంటి కంపెనీలు పెడతా ఉంటాడు. అరే యువతకు అవి పనికిరావరా బాబు అంటే, కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్లు ఇప్పుడు నేను పొదిగిస్తున్నా అని చెప్పి 2.5 ఏళ్ళు ఆయన టెన్యూర్ మొత్తం పొదిగిచ్చే పనిలోనే ఉన్నాడు. ఆ గుడ్లు బొదగల. కానీ ఇవాళ రాష్ట్రానికి ఇండస్ట్రీలు వస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఎంఓయూ గుర్చుకున్నారు, లేకపోతే ఆయనతో కలిసి దిగిన ఫోటోలు
అంటే అదానీ అంబానీ వాళ్ళు ఎప్పుడు ఈ రాష్ట్రానికి రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఈ రాష్ట్రానికి వచ్చారా అంబానీ అదానీ వాళ్ళు? అంతకుముందు ఎప్పుడు రాలేదు ఈ రాష్ట్రానికి? ఏం మాట్లాడతారు అక్క? మీరు జాకీలు వేయండి, జాకీలు వేసుకొని మేము జగన్మోహన్ రెడ్డి మేము తప్పు పట్టట్లా. మరి ప్రజలు కూడా చూసా సోషల్ మీడియాలో ఏ రకంగా మిమ్మల్ని సోషల్ మీడియాలో ఏకి పెడుతున్నారో. వచ్చిందా ఈ ₹5 పేటీఎం ఆర్టిస్ట్ అని, ఇట్లాంటి ఆర్టిస్టులు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సర్వే అవుతున్నాడని, పతివత పరమాణం ఉండితే 5 ఏళ్ళు దాకా చల్లారలేదు కానీ తర్వాత ప్రభుత్వంలో దాని ఫలాలు లభించాయని, ఇట్లా ఎందుకు అక్క ఇవన్నీ సోషల్ మీడియాలో నవ్వులు పాలై అవమాన పాలయ్యేటువంటి విధంగా మీరు బిహేవ్ చేస్తారు? ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ 5 ఏళ్లలో మీ వల్ల కాలేదు, మీ 5 ఏళ్లలో మీరేం పీకలేదు, పక్కన పెట్టేసేయండి. ఈరోజు అదానితోటో అంబానీతోటో లేకపోతే ఆస్తుల మెట్టలతోటో లేకపోతే ఇంకా వాళ్ళ కొడుకుతోటో అందరితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర స్థాయి హోదాలో ఫోటోలు దిగుతాడు. ఫోటోలు దిగితే ముఖ్యం కాదు, వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎంఓఏలు గురుచుకున్నా కూడా అది కార్యరూపం దాల్చడం కాదు, కంపెనీని ఎస్టాబ్లిషన్ చేయడానికి పనులు ఎవరి హయాంలో స్టార్ట్ చేస్తారో వాళ్ళ హయాంలో స్టార్ట్ చేసిన కంపెనీని వాళ్ళు తెచ్చారని చెప్పుకోవడంలో ఒక నమ్మకం అతిశయోక్తి ఉండదు. అంతేగాని వచ్చిన ప్రతి కంపెనీ మాది 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 మన తెచ్చాడు. మీ అన్న అన్ని తేగలిగిన మగోడైతే ఇలా ప్రజలు మీకు 11 సీట్లు ఎందుకు ఇస్తారు? లేకపోతే ఐటీ మినిస్టర్ గారు అప్పడాలు, కోడిగుడ్లు, మామిడి తాండ్ర, జిలేబీలు ఇలాంటి జిలేబీ ఫ్యాక్టరీలు ఎందుకు పెడతాడు? అయ్యే తేగలిగితే శుభ్రంగా బ్రహ్మాండమైనటువంటి జాబులు అందరు రాష్ట్రంలో ఇవ్వకపోయాడా? తర్వాత ఏమేముంటుంది, మోదీ గారిని కూడా రాష్ట్రానికి తీసుకోవాలి. మోదీ గారు ఏమన్నా అన్ని రాష్ట్రాలకు వస్తారు? మోడీ గారు ఆయన దేశ ప్రధాని. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి ఆయన తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఆయన అన్ని రాష్ట్రాలకు వస్తాడు, అన్ని రాష్ట్రాలలో పర్యటించేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఆయన దేశ ప్రధాని. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రంలోకి 3 సార్లు 4 సార్లు మోదీ గారు వచ్చారు. మీరు ఒక్కసారి తెచ్చిన సంకలు గుద్దుకుంటే ఇప్పటికి 3-4 సార్లు వచ్చాడు. మరి దాన్ని చంద్రబాబు నాయుడు క్రియేటివ్గా చూసుకోవాలి కదా. ఎందుకక్క ఈ ఎచ్చల మాటలు, ఎచ్చలేవారు దేనికి పనికిరావు? ఇంకొక 10 year టైం ఇచ్చినా కూడా మీ వల్ల కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎచ్చల మాటలు, ఈ సోది మాటలు, పనికిరాని మాటలు బంద్ చేసేసుకొని ముందు అసలు మా నాన్న ఏం తెచ్చాడు, మా నాన్న క్యాపబిలిటీ ఎంత, మా నాన్న క్యాలిబర్ ఎంత, మా నాన్న దమ్ము ఎంత, ఇవన్నీ కూడా ఒక ఐడెంటిఫై చేసుకొని దాని గురించి మాట్లాడగలిగితే బాగుంటుంది. ఎందుకు దేనికి పనికిరాని సోది మాటలన్నీ మాట్లాడి సోషల్ మీడియాలో వాళ్ళ ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి యువత అందరికీ తెలుసు, గత 5 ఏళ్లలో పనికి మాలినటువంటి ఐటీ మినిస్టర్లు, ఒక ఆయన చనిపోయిన నుంచి మాట్లాడట్లా, తర్వాత బాధలు తీసుకున్నటువంటి ఒక కోడిగుడ్డు వేస్ట్ మంత్రి గాడు, ఆ మంత్రి పనితనం గురించి అందరికీ తెలుసు, ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి అకాయ్ నీ మేకప్ మీద, నీకు ఇచ్చే పేమెంట్ మీద, నీకు వచ్చే స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు అనుకూలంగా మాట్లాడగలిగితే ఒక మంచి నాయకురాలు అనుకుంటారు. కానీ ఇట్లా ఏదో మేకప్లు వేసుకొని 3 ఏళ్లలో మా అన్న మొత్తం అన్ని కంపెనీలు రాష్ట్రాలకు తీసుకొచ్చాడు, మా అన్న ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేశాడు. మీ అన్నీ ఆడ ఫైట్ చేశాడు. బీజేపీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సంతకాలు పెట్టాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు బీజేపీకి ఆయన ఏం కావాలంటే చేసి పెట్టాడు. ఎందుకంటే మీకున్న కేసులు భయానికి భయపడ్డారు. మీరు కూడా మీడియా ముందుకు వచ్చి ఏందో తొడగొట్టి సవాల్ చేస్తూ ఉంటారు.